ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మత్స్యకారుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని జనసేన కాకినాడ పార్లమెంట్ ఎన్నికల కమిటీ సభ్యుడు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కాకినాడలోని దుమ్ములపేటలో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం రాజేంద్ర ప్రసాద్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వనమడి కొండబాబు బ్యాలెట్ నెంబర్ 4 సైకిల్ గుర్తుపైన, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ బ్యాలెట్ నెంబర్ 9 గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. దుమ్ములపేటలో ఉన్న ప్రతి సమస్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మత్స్యకార సమస్యలపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారని తెలిపారు. అనంతరం బ్యాలెట్ నమూనాతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు వేటుకూరి నాగమణి, టీడీపీ గ్రామ కమిటీ సెక్రటరీ గరికన పెద్దిరాజు, మడ్డు శ్రీనివాసరావు, బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ ఘంటసాల గోవిందరాజు, చోడపల్లి గంగా, చొక్కా సత్యబాబు, సూరాడ శ్రీను, ఓసుపల్లి ధానయ్య, మాదారాజు, జనసేన పార్టీ కాకినాడ సిటీ 10వ డివిజన్ ఇన్ఛార్జ్ దాసరి వీరబాబు, మోసా ఏసేపు, కాకినాడ జిల్లా మత్స్యకార వికాస విభాగం వైస్ ప్రెసిడెంట్ జనసేన నాయకులు వాసుపల్లి కోటేశ్వరరావు, వాసుపల్లి రామారావు, సూరాడ ప్రసాద్, కనగల ధనరాజు, కుందుధనం, మోసా ఆనంద్, చిన్నాసి, గంటా దైవదాస్, దూడ కోదండ, మోసా సతీష్, గద్దెపల్లి ఏసేపు, టీడీపీ 10వ డివిజన్ ఇన్ఛార్జీలు మూగురాజు, చోడపల్లి సతీష్, ఎరిపిల్లి రాము, మాధ ఆంధ్రియ, బీజేపీ నాయకులు చింతకాయల ముత్యాలు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారికి, కాకినాడ సిటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరుడు వనమాలి వెంకటేశ్వరరావు గారికి మద్దతుగా ఈరోజు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీకి సంబంధించిన నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, పెద్దలు, మహిళలు అందరితో ఇంటింటా ప్రచారం చేయడం ఈరోజు భావిస్తూ ఉన్నాను. ఎందుచేతంటే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ ప్రజలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, మరీ ముఖ్యంగా యువకుల్లో చైతన్యం పెరిగింది. ప్రతి ఒక్కరూ వాలంటీర్గా స్వచ్ఛందంగా వారు ముందుకొచ్చి మరి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ఈ రాక్షస పరిపాలన, ఈ అవినీతి పరిపాలన అంతమొందించాలంటే ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని, నడుము బిగించాలని ఈరోజు ప్రతి ఒక్కరు ఇంటిగా రావడం జరిగింది. నాకు ఎటువంటి సందేహం లేదు. ఓఎన్జీసీ సంస్థ నుంచి, ఎన్డీఏ ప్రభుత్వంలో ఓఎన్జీసీ సంస్థ నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారి ఆశీస్సులతో తప్పకుండా ఓఎన్జీసీ నష్టపరిహారం మత్స్యకార గ్రామాలకు అందుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బ్యాలెట్ నెంబర్ 4 వనమాలి కొండబాబు గారికి, బ్యాలెట్ నెంబర్ 9 ఉదయ్ శ్రీనివాస్ గారికి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ప్రార్థిస్తున్నాను.